దావత్ అని పేరు పెట్టుకొని దాదా అని దయ్యాల్లా కొట్టారేంట్రా. కస్టమర్లంటే దేవుళ్ళంటి వారు. అలాంటి వారిని ఆప్యాయంగా పలకరించి కడుపు నిండా భోజనం పెట్టాలి, కానీ అంత దారుణంగా దెబ్బలు కొట్టడం ఏంట్రా ఈడియట్స్. ఇలా చేస్తే ఎవడైనా వస్తాడా మీ హోటల్కు? రానుగాక రారు. అప్పుడు మీరు హోటల్కి స్వెటర్లు వేసేసి చెప్పాలా మళ్ళీ ఏమవుతుందో. హైదరాబాద్ అంటేనే గుర్తొచ్చేది బిర్యానీ. సరదాగా బిర్యానీ తిందామని వెళ్లిన వారికి షాక్ తగిలింది. హోటల్ యాజమాన్యం ఇష్టానుసారం రక్తం వచ్చేలా దాడి చేసిన ఘటన మీర్పేట్లో చోటు చేసుకుంది. హస్తినాపురంలోని దావత్ బిర్యానీ హోటల్ సిబ్బంది కస్టమర్ల పట్ల కనీస మర్యాద లేకుండా ప్రవర్తించారు. బిర్యానీ తిందామని వచ్చిన వారిని విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దావత్ హోటల్లో బిర్యానీ తిందామని కొందరు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే బిర్యానీ అసలు బాగోలేకపోయేసరికి సిబ్బందితో చెప్పారు. దీంతో అక్కడికి వచ్చిన మేనేజర్ దగ్గరుండి మరీ వారిపై సిబ్బందితో దాడి చేయించాడు. రక్తం వచ్చేలా చితకబాదారు. విషయం కాసేపటికే అందరికీ తెలిసిపోయింది. కస్టమర్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట అక్కడికి చేరుకున్న పోలీసులు గొడవను సొద్దుమణిగించేలా ప్రయత్నం చేశారు. కస్టమర్లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా దావత్ హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. బిర్యానీ తినేందుకు వచ్చిన కస్టమర్లను ఇంత తీవ్రంగా కొడతారంటూ మిగతా కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేశారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హోటల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హోటల్ను సీజ్ చేయాలని కస్టమర్లు డిమాండ్ చేశారు. నగరంలో ఆహారం కల్తీ అవడం, పలు హోటళ్లలో బిర్యానీలో పురుగులు రావడం, బొద్దింకలు రావడం, నాణ్యతపై ప్రశ్నిస్తే కస్టమర్లను నిర్వాహకులు చితకబాతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్లో తనిఖీలు చేస్తూనే ఉన్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చాలా హోటళ్లలో కుళ్ళిన మాంసం గుర్తించి కేసులు నమోదు చేస్తున్నా హోటళ్ల తీరు మారడం లేదు. అధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.